మా అమ్మకి మరీ చెప్పాను. తినవలసినవి చాలా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇంకా ఏమి ప్రిపేర్ చేయొద్దని చెప్పాను. సో పునుకులైతే ఎప్పటినుంచో నేను తినాలనుకుంటున్నా. పునుకులతో పాటు ఇంకా మిర్చి బజ్జీ కూడా తినాలనిపించింది. ఇక వేడిగా వేసిన పునుకులనైతే తెచ్చారు నాన్న. నన్ను అడిగితే పునుకులకి మెయిన్ టేస్ట్ ఆ ఆనియన్స్ ఇంకా పల్లీ చట్నీయే. వాళ్ళు ఇవ్వలేదో తెలీదు, నాన్న తీసుకురాలేదో తెలీదు. ఆనియన్స్ అయితే లేవు అందులో. ఇంకా గబగబా నా కోసం ఆనియన్ అయితే చాప్ చేస్తున్నారు. మా అమ్మ పక్క నుంచి ఎంత సొడుగుతుందంటే కనీసం నాకు ఎప్పుడైనా ఇలా చాప్ చేసి ఇచ్చారా మీరు అని. అఫ్ కోర్స్ నాన్న హెల్ప్ చేస్తారు అమ్మకి, కాకపోతే ఇలా అనటం మామూలే కదా. పునుకులు మిర్చి బజ్జీ అయిపోయిన తర్వాత కూడా మాకు ఇంకా ఎక్కడో ఏదో మూల ఆకలేస్తుంది. సో ఇంకా మన స్విగ్గీ ఉంది కాబట్టి వెంటనే ఫోన్ ఓపెన్ చేసి స్విగ్గీని సర్చ్ చేస్తున్నాం. సర్లే స్విగ్గీలో ఆర్డర్ పెడితే మళ్ళీ ఒక 30 మినిట్స్ అయినా వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈలోగా నాన్నే వెళ్ళి తెచ్చేశారు. ఈసారి ఏం తెచ్చారు అనుకుంటున్నారు? నైట్ ఎలాగో ఇంకా అమ్మకి నీరసంగా ఉందని చెప్పి టిఫిన్ చేయలేదు. సో టిఫిన్ కోసం అయితే రోటీ ఇంకా పొటాటో కుర్మా. అఫ్ కోర్స్ మేము కూడా నైట్ టిఫిన్ కి రోటీనే ప్రిఫర్ చేసాము ఈ రోజు అయితే. ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం మంచూరియా కూడా తెప్పించుకున్నాను. ఈ మంచూరియా ఎంత ఇష్టమో నేనైతే మాటల్లో చెప్పలేను. ఆ ఆనియన్స్ ఇంకా గార్లిక్ అబ్బబ్బబ్బా ఎంత టేస్టీ ఉందో అసలు. కొంచెం స్వీట్లు తిని మొహం మొత్తినట్టు అనిపించింది. అందుకే ఇవాళ అంతా కూడా హాట్ తెప్పించుకున్నా. ఇంకా హాఫ్ పోర్షన్ నేను తీసుకున్నా, నాన్నకు కూడా కొంచెం ఉంచా టేస్ట్ చూడమని చెప్పి. మంచిగా 2020 క్రికెట్ మ్యాచ్ చూస్తూ వేడి మంచూరియా తింటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, నేను బ్లడ్ టెస్ట్ వీడియో పెట్టాను కదా, అది పోస్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ కూడా అక్క ఎలా ఉన్నారు, హెల్త్ బాగుందా, ఇలాంటి కమెంట్స్ తో చాలా కన్సర్న్ చూపిస్తున్నారు. యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ మీ కన్సర్న్ కి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను చాలా హెల్దీగా ఉన్నాను. అవి అన్ని కూడా చాలా బేసిక్ రెగ్యులర్ చెకప్స్ మాత్రమే. ఇక్కడ మనం మార్నింగ్ బుక్ చేస్తే ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చి చెక్ చేస్తారు. అదే చెకప్లు జర్మనీలో చేయించుకోవాలంటే మేము కనీసం ఒక 2 నెలలు 3 నెలలు ముందైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇండియాలో ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి నేను హెల్త్ అంతా బాగున్నా సరే నార్మల్ గా చెకప్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము. ఐ హోప్ ఈ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబాయ్, టేక్ కేర్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.